కూటమి ప్రభుత్వానికి కేసులు వాదిస్తున్నటువంటి అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా గారికి కూటమి ప్రభుత్వం అక్షరాల 2.86 కోట్లు చెల్లించింది. 2.86 కోట్లు చెల్లించింది. ఇక్కడేమో విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు లేవంటారు, కానీ లాయర్కి మాత్రం 2.86 కోట్లు చెల్లించారు. ఏపీ ప్రభుత్వం కేసులు వాదించినందుకు గాను ఈ మొత్తాన్ని చెల్లించిందంట కూటమి ప్రభుత్వం. అది కూడా ఎన్ని కేసులు తెలుసా? 4 కేసులు. ఏపీ హైకోర్టులో 4 కేసులు ప్రభుత్వం తరపున వాదించినందుకు 2.86 కోట్లను ఏపీ ప్రభుత్వం చెల్లించింది సిద్ధార్థ లూత్రా గారికి. ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. దీనికి సంబంధించి నిధులు కూడా విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో అవినీతి కేసులను ఇదే సిద్ధార్థ లూత్రా నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించిన సంగతి మనకందరూ కూడా తెలిసింది. ఏది? స్కిల్ స్కామ్లో. అమరావతి స్కామ్ కేసులు వాదించింది కూడా ఈ సిద్ధార్థ లూత్రానే. చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ని వాదించింది కూడా ఈ సిద్ధార్థ లూత్రానే. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ప్రభుత్వం తరపున కేసులకు ఆయన నియమించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థకు సూపర్ బాస్గా అంతరించిపోయాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయినటువంటి సిద్ధార్థ లూత్రా అప్పట్లో ఏ విధంగా చర్చాంశమయ్యాడు కూడా మనం చూసాం. ఆయన ఫీజు నేను మామూలుగా తీసుకుంటాడా? రోజుకి కోటి రూపాయలేమో ఆయన ఫీజు కూడా. ఆ విధంగా ఉంటుంది వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు ఆయన కేసును వాదించినందుకు రోజుకి ₹1 ఫీజుతో ప్లస్ ఎక్స్ట్రా ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా వసూలు చేసినటువంటి ఈ సిద్ధార్థ లూత్రా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు కూడా వాదిస్తున్నాడు. 4 రోజులకి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఏపీ ప్రభుత్వం ఇంకేమని చెప్పాలి చెప్పండి? అవి ఏమన్నా మంచి కేసులా అంటే కాదు. విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వండి అయ్యా అంటే ఇవ్వరు. ప్రభుత్వ ఉద్యోగాలకి సరైన టయానికి శాలరీలు ఇవ్వండి అంటే ఇవ్వరు. ఏమీ ఇవ్వరు. కానీ ఇక్కడ మాత్రం కోట్లు తగలబెడుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి సిద్ధార్థ లూత్రా గారికి ఉన్నటువంటి రిలేషన్షిప్. ఇప్పుడు చెప్పాలి తెలుగు తమ్ముళ్ళు, అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళంతా కూడా ఎందుకు సిద్ధార్థ లూత్రా గారికి అన్ని కోట్లు పెట్టి ప్రజాస్వామ్యాన్ని వృధా చేస్తున్నారో ఒకసారి వాళ్ళందరూ కూడా సమాధానం